చాలా విషయాలు మాట్లాడుకుందాం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ. అది ఒక పెద్ద కొండ అండి. ఆ కొండ కూడా ఎత్తు పొలాలు అంతా. దాన్ని చదును చేయటానికే చాలా అయిందంట. దిస్ సీట్ ఈజ్ రిజర్వ్ ఫర్ ఏఎన్ఆర్ అని ఉంటుంది. రాజ్బాబు ఏమో షార్ట్ గ్యాప్లో సిగరెట్ తాగుతున్నాడు. ఆయన పెద్ద ఆయన వస్తున్నారు కదా అని గబాలను పడేసి నలిపేసాడు. ఆ డస్ట్బిన్లో వేశాడంటే నాగేశ్వర గారు. రాజేష్ ఖన్నా, రిషి కపూర్, హేమమాలిని, దాసనారాయణ తీసే హిందీ సినిమాలు అన్నీ అక్కడే. వారణాసి కూడా దాంట్లో చేశారు. పెద్ద టెక్నికల్. మనం ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ. కోదండరామరెడ్డి గారు, మీరు, నాగేశ్వర గారు ఇన్సిడెంట్లు చాలా మాట్లాడుకున్నాం. కానీ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఇన్సిడెంట్లు చాలా విషయాలు ఉంటాయి కదా. అది అన్నపూర్ణ స్టూడియో అది ఒక పెద్ద కొండ అండి. దాన్ని పగలగొట్టడానికే చాలా శ్రమ చేశారట. తర్వాత ఆ కొండ కూడా ఎత్తు పొలాలు అంతా. దాన్ని చదును చేయటానికే చాలా అయిందంట. నాగేశ్వర గారు ఉన్నప్పుడు షూటింగ్ లేకపోయినా వచ్చేవాళ్ళు కదా. షూటింగ్ లేకపోయినా వచ్చేవాళ్ళు. సో దాన్ని చదును చేసి దాని చుట్టూ ఫెన్సింగ్ వేయటానికి చాలా ఖర్చు పెట్టారంట నాగేశ్వర గారు. అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మనతో కలిసేటప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. అన్నపూర్ణ స్టూడియోని ఆయన ఎంత బాగా చూసుకునేవాడు, సొంత బిడ్డలాగా చూసుకునేవాడని చెప్పుకోవచ్చు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆయనకి షూటింగ్ లేకపోయినా సరే స్టూడియోకి వచ్చి అన్ని ఫ్లోర్స్ దగ్గర తిరిగి ప్రతి ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ జరిగే షూటింగ్ ఏంటో గమనించి అక్కడ నిర్మాతని అక్కడ డైరెక్టర్ని పలకరించి సో గుడ్ విషెస్ చెప్పి అలాగే అన్ని ఫ్లోర్లు చూసుకొని ఒకసారి ఒక అన్నపూర్ణ స్టూడియో రౌండ్ వేసుకుని కాసేపు ఆ గెస్ట్ హౌస్లో కూర్చుని తర్వాత అక్కడ ఒక చైర్ కూడా ఉంది, రాళ్లతో ఒక చైర్ కూడా వచ్చేసారు. ఇటొక్క రాయి వెనకొక రాయి చెట్టు దగ్గర అనమాట. దిస్ సీట్ ఈజ్ రిజర్వ్ ఫర్ ఏఎన్ఆర్ అని ఉంటుంది. సో అక్కడ కాసేపు కూర్చుని వెళ్తాడు ఆయన. అక్కడ రాజబాబు గారు షూటింగ్కి వచ్చారు. షూటింగ్కి వచ్చి ఫ్లోర్ బయట రాజబాబు ఏమో షార్ట్ గ్యాప్లో సిగరెట్ తాగుతున్నాడు. తాగుతుంటే నాగేశ్వర గారు వస్తున్నారు. ఈయన గమనించలేదు. సరే నాగేశ్వర గారి దగ్గరికి వచ్చేసరికి గబుక్కను చూసి సిగరెట్ కింద పారేసి కాలుతో నలిపేసి పక్కకు వచ్చాడు. నాగేశ్వర గారు మరి ఎంత దూరం నుంచి గమనించాడు. తిన్నగా రాజబాబు దగ్గరికి వచ్చి ఆ సిగరెట్ పీకెలా తీసి కొంత దూరం వెళ్ళి ఆ డస్ట్బిన్లో వేశాడంటే నాగేశ్వర గారు సిగరెట్ పీకని. అప్పుడు రాజబాబు పరిస్థితి చూడండి. ఆయన పెద్ద ఆయన వస్తున్నారు కదా అని గబాలను పడేసి నలిపేశాడు. మరి అసలు ఏ 70 mm రాజబాబు గారు ఎక్స్ప్రెషన్స్ తీయాలప్పుడు. ఈయనేమో నీట్గా ఉండాలి అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి పడేసాడు. అంత బాగా చూసుకునేవాడు నాగేశ్వర గారు అన్నపూర్ణ స్టూడియోని. తర్వాత అన్నపూర్ణ స్టూడియో ఆర్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయింది. షూటింగ్లన్నీ అక్కడే, దాసనారాయణ గారి సినిమాలన్నీ అక్కడే. అన్నపూర్ణ స్టూడియోలోనండి రాజేష్ ఖన్నా, రిషి కపూర్, హేమమాలిని, బాంబే నుంచి వచ్చిన స్టార్స్, దాసనారాయణ తీసే హిందీ సినిమాలు అన్నీ అక్కడే. ఎంత కళకళలాడుతుండేదో అన్నపూర్ణ స్టూడియో. ఆయన అంత జాగ్రత్తగా చూసుకోబట్టి తర్వాత అన్నపూర్ణ స్టూడియో లోపలే కొన్ని షార్ట్స్ ఏవో తీస్తున్నాం సాంగ్ కోసం అని. అక్కడ గెస్ట్ హౌస్ పక్కన వరుసగా ఇనప చెవులు ఉన్నాయండి. ఆ ఇనప చెవుల మీద నుంచి క్రేపర్ పాకుతూ ఉంది. దాని మీద ఫ్లవర్స్ ఉన్నాయి, చిన్న చిన్న కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ షూట్ చేస్తుంటే ఆ షార్ట్ గ్యాప్లో అన్నాడు ఆ ఇనప చెవుల మీద సన్నగా వెదురు బద్దలు దారంతో కట్టేసి ఉన్నాయి. నాగేశ్వర గారు అడిగారు అక్కడ నుంచుంటే, ఈ చెవుల మీద ఈ వెదురు బద్దలు ఎందుకు పెట్టామో తెలుసా అని అడిగాడు. అడిగితే తెలియదండి అన్నాం. ఈ ఇనుప చెవులు ఎండకి వేడెక్కి ఈ ఇనుప చెవుల మీద క్రేపర్ కానీ ఉంటే అది చచ్చిపోద్ది. అందుకోసం ఆ క్రేపర్కి
వేడి ఇనప చెవుల వేడి తగలకుండా ఉండటం కోసం సన్నగా వెదురు బద్దలు పెట్టాము. ఆ వెదురు బద్దల మీద క్రేపర్ పాకుతుందన్నమాట. సో క్రీపర్ పాకకుండా బ్యూటిఫుల్గా అది బతికి బట్టగట్టి చక్కగా ఫ్లవర్స్ ఇస్తుంది అంటే చెప్పుకొచ్చాడు. అంటే స్టూడియోని అక్కడక్కడ బ్యూటిఫై చేయటం కోసం ఆయన చేసేటటువంటి ఆలోచన ఆ విధంగా చూసుకునేవాడు స్టూడియోని. తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు కిందనే ఒక 3 రాళ్ళు పెట్టి, రాళ్ళే ఇటొక రాయి పెట్టి, వెనక ఒక రాయి పెట్టి, సిట్టింగ్ ఒక రాయి పెట్టి ఒక ఆసనాలకు తయారు చేశారు, ఒక చైర్లకు తయారు చేశారు. భలే ఉంటుంది, ఆర్టిస్టిక్గా ఉంటుంది ఆ రాళ్లతో చేసినటువంటి కుర్చీ. తర్వాత మీదన చెట్టుకి ఒక ఇది కట్టారు స్టిక్కర్, ఏమని, దిస్ చైర్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఏఎన్ఆర్ అని. స్టూడియోలో చూడటానికి వచ్చిన వాళ్ళందరూ, సినిమా వాళ్ళు బయట వాళ్ళు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అది ఏఎన్ఆర్కి రిజర్వ్డ్ సీటు, ఆయన వచ్చి అక్కడ కరసేపు కూర్చుని వెళ్తాడంట. వచ్చిన వాళ్ళందరూ ఆ కుర్చీలో ఒకసారి కూర్చుంటే బాగుండు అని అనుకుంటారు. ఎందుకంటే మహానుభావుడు కూర్చుని చేయరు కదా అది. ఇది నాకు అనిపించింది ఒకసారి, ఒకసారి కూర్చున్నా. తర్వాత అండి నాగేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత స్టూడియోలోనే అంత చేశారు. చేసిన తర్వాత నేను అటు నుంచి వచ్చేటప్పుడు ఆ సీట్లో కూర్చోవాలి అనిపించలే నాకు. అంటే సిట్టింగ్ ఇన్ ది చైర్, నాగేశ్వరరావు గారికి రిజర్వ్ చేసినటువంటి కుర్చీలో కూర్చోటానికి బిఫోర్ డెత్ ఆఫ్టర్ డెత్ ఫీలింగ్స్ ఎలాగ డిఫర్ అవుతాయో అనేటటువంటి అది నాకు అనిపించింది. సో ఆ విధంగా అన్నపూర్ణ స్టూడియో ఆ వైభవం ఇప్పటికీ అలాగా నిలిచిపోయి ఎన్నో సినిమాలు, ఎన్ని సినిమాలు, నాగేశ్వరరావు గారి సొంత సినిమాలు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసే సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, తర్వాత వచ్చినటువంటి అంతా జరుగుతుంది, పెద్ద అద్భుతంగా జరుగుతూ ఉంది. మంచిగా వారణాసి కూడా దాంట్లో చేశారండి, పెద్ద టెక్నికల్ ఫ్లోర్ వేసి. తర్వాత కింద 7 ఎకరాలు. సో అన్నపూర్ణ స్టూడియోస్ ఏఎన్ఆర్ లెగసీ, దాన్ని నాగార్జున గారు తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ లెగసీని అలాగా కంటిన్యూ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోని ఇంకా వైభవంగా నిలబెడుతూ వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. తెలుగు వన్